గురువుగారు నందికి సంబంధించి అసలు ఎలా రికమెండ్ చేస్తుంది పరమేశ్వరుడికి అనేది చాలా చక్కటి ఉదాహరణలతో చెప్పారు గత వీడియోలో. ఇక ఇప్పుడు మనకేదన్నా అనుకున్నది జరగకపోయినా, లేదా ఆలస్యమైనా అసలు దేవుడున్నాడా అనే ప్రశ్న మొదలు తలెత్తి ఫస్ట్ అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత ఇక మనం ఎవరినైతే పూజించామో వాళ్ళని దూషించడం మొదలుపెడుతూ ఉంటారు. సహజంగా జరిగే విచిత్రం ఇది. నిజంగా ఒక రకమైన విచిత్రం అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఎవరినైతే బాగా నమ్మి పూజిస్తున్నామో, ఒక విషయం జరగకపోతే వాళ్ళనే దూషించటం అనేది. ఇక అలాగే నందీశ్వరుణ్ణి మనం ఒకవేళ దూషిస్తే, మనకి జరగని పనులు ఏదన్నా ఉంటే మనం వెళ్ళాము, నందిని ఇంతగా ప్రార్థించాము, లేదా మనం గోమాతని ఇంతలా ఆదరించాము, పూజించాము. కానీ మనం అనుకున్నది జరగలేదు. అసలు ఉందా? అది ఎందుకు దేవతతో పోల్చుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అలా దూషిస్తే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి? ఈ భగవంతుడిని దూషించడం అనేది అంతకంటే పొరపాటు ఇంకేం లేదు. హ్మ్. నీ కర్మ ఎలా ఉందో, నువ్వు చేసే ధర్మానికి ఆయన ఎప్పుడు మెచ్చి నీకు వరాలు అసలు భగవంతుడు ఉన్నది దేనికండి? ఆయన మన పూజల కోసమా? మన నైవేద్యం కోసం ఉన్నాడు ఆయన. ఆయనకి నైవేద్యాలు కావాలా? మనని రక్షించడానికి ఒక దారి చూపిస్తూ ఉంటాడు. ఇలా చేస్తే మంచిది, బావుంటుంది. నీకు మోక్షం ఇస్తాను, నీకు శుభాలు ఇస్తాను, నీ కోరికలు నెరవేరుస్తాను చెప్తూ ఉండడానికి ఆయన ఉన్నాడు అక్కడ. అంతేకాని మన నైవేద్యాల కోసం, మన పూజల కోసం, మన పువ్వులు వేస్తామని ఆయన అక్కడ కూర్చున్నాడా? అది కాదు. చేత భగవంతుడిని దూషించడం అనేది చాలా తప్పు. శివుడిని కానీ, కేశవుని కానీ, విష్ణుమూర్తిని కానీ ఎవరినైనా సరే అసలు వాళ్ళిద్దరికీ భేదం ఉంది అని చెప్పేవాళ్ళు కూడా దోషమే. అంతా ఒకటే, అంతా భగవంతుని ఇచ్చ. అంచేత నందిని కూడా అలాగే దూషించడం చాలా తప్పు. దూషించకూడదు. నీకు ఎందుకు పనులు అవ్వట్లేదు అని అనలైజ్ చేసుకోవాలి. మనం ఏం చేసాం, ఎందుకు అవ్వటం లేదు మన పని, మన భక్తిలో లోపం ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి. భక్తి అనేది ఏదో మనం హుండీలో డబ్బులు వేస్తేను ఇంకోటి రాదు. మనం పువ్వులు కొని, పళ్ళు కొని, 100 యాపిల్స్ కొని అక్కడ పట్టుకు వెళ్ళి ఇచ్చాం. ఆ డబ్బు ఎవరిచ్చారు? భగవంతుడు. ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చిన డబ్బు ఆయనకి ఇవ్వడానికి గొప్ప ఉంది మనకి. చాలా బాగా చెప్పారండి. అది ఏం ఉపయోగం లేదు. భక్తి ముఖ్యం. ఆయన్నే నమ్ముకొని ఆయన్నే ప్రార్థిస్తే భక్తే ముక్తికి మార్గం అంటారు. భక్తి ఈ వీడికి ఎన్ని డిగ్రీలు ఉందని కొలుస్తాడు ఆయన. భక్తి ఎలా కొలుస్తారంటే మనం చేసే పనులను బట్టి, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, న్యాయం ధర్మం ఎలా ఉంది అని అనుకుని ఆయన మార్కులు వేస్తాడు మనకి. అంతేగాని మనం ఇచ్చే డబ్బు గురించి కాదు. అది ఎప్పుడు ఆయన లెక్కలకు తీసుకోవడం. అంచేత మన భక్తి ఎప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఉండాలి. సర్వకాల సర్వావస్థలయందు ఆయన్ని మనం మించాలి. అంటే ఏమంటే నిద్ర మానేసి ఆయన భజిస్తూ కూర్చుంటామా, ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తారు. అది కాదు ముఖ్యం. మనసులో ఎప్పుడు ఆయన ఉండాలి, మనసులో ఎప్పుడు ఆయన తలుచుకోవాలి, మనసులో ఎప్పుడు ఆయన భజించాలి. అంచేత ఇప్పుడు యాక్చువల్గా మనం భోజనం చేసేటప్పుడు కూడా భగవన్నామస్మరణ అంటాం. భగవంతుడు తలుచుకు తింటేనే అది సరిగ్గా జీర్ణమై సరిగ్గా మంచి రక్తాన్ని, పుష్టిని ఇస్తుంది. అంతేకాని టీవీలో ఫైట్లు వింటూ అల్లవి ఏడుపులు వింటూ మనం భోజనం చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగా అడుగడికి ఆయన మీద భక్తి శ్రద్ధలు మనకు ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి, ఇప్పుడు ఉదయం లేవగానే గోవు దర్శనం మంచిది. గోవును చూడాలి, గోవుని తలుచుకోవాలి, లేకపోతే గోవు కనబడకపోతే. అలాగా పొద్దున్నే దేవుణ్ణి తలుచుకోవాలి, లేకపోతే అరిచి చూసుకోవాలి. ఇలాంటి కొన్ని నీతులు ఉన్నాయి. అలాగే పడుకునేటప్పుడు భగవంతుని తలుచుకోవాలి, మనకి చెడు కల రాకుండా, వేరే కాకుండా. ఇలా ప్రతి క్షణంలోనూ కూడా ఆయన మీదే మనకి దృష్టి ఉన్నప్పుడు ఆయన మనం మెచ్చుకుంటాడు. అదే ఎప్పుడో ఒకసారి గుళ్ళోకి వెళ్ళాం, దండం పెట్టాం, నా పనులు అవ్వలేదు, మనం అలంకార ప్రాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మనకి మంచి అన్న రోజున వెళ్ళటం కాదు. అది రోజు గుళ్ళోకి వెళ్తూనే ఉన్నాం, మాకేం పనులు జరగట్లేదు, ఏం దేవుడు మీరు అన్నట్టుగా ఇలా అనడం అనేది చాలా తెలివి తక్కువ. మనం దాని ప్రాధాన్యత ఏమిటి, భక్తి ఏమిటి
మన భక్తిని ఆయన మెచ్చుకుంటాడు. మన భక్తి తత్పరుడు. మనం భక్తితో విదురుడు భక్తితో ఇస్తేనే అరటిపండు వచ్చి ఆయనతో మన మీద ధ్యాస చేత అరటిపండు తీసేసి తొక్కన ఆయనకి ఇచ్చేట తెలియకుండా ఆయన మీద ధ్యాస పాప వినికంత ఆ తొక్క ఆయనకి ఇస్తే తొక్క తినేసేట. చూడండి ఎంత గొప్ప విషయం భక్తి కదా. భక్తి ముఖ్యం. నువ్వు పండు ఇచ్చేవా తొక్క ఇచ్చేవా కాదు, ఆ అరటిపండు తోల్ని ఆయన తినేసాడు. అలాగే శబరి ఎంగిలి రుచి పండ్లు చూసి తింటాం. ఇచ్చిందంటే తిన్నాడు. అవును. అంచేత రుచి ఎందుకు చూసింది, నాకు బాగుంటుందో లేదో అని పాపం చూసింది. అంచేత భక్తికి మెచ్చాడు. ఇలాగా భక్తికి మెచ్చి ఆయన మన కోరికలు తీరుస్తాడు, మన పాపాలు నశింపజేస్తాడు. అనుక్షణం మనం పాపాలు చేస్తూ ఉంటాం. మనం 16 ఉపచారాలు, షోడశోపచారాలని దేవుడికి 16 ఉపచారాలు చేస్తాం. 16 ఉపచారాలు వెనక్క అపరాధాలు చేస్తాం. అది 16 కాదు, 32 కాదు, 64 ఉంటాయి. అడుగడికి అపరాధాలు జరుగుతూనే ఉంటాయి మనకి. కానీ ఆ అపరాధాన్ని పోగొట్టుకోవడానికి క్షమించమని క్షమార్పణ చెప్పుకుని తప్పులు చేసి నాయన తప్పు, ఆ తప్పులు ఫర్దర్గా చేయకుండా ఉండేట్లాగా మనం చూసుకున్నప్పుడు ఆ భక్తికి అర్పించుకుంటాడు. దీంట్లో ఇంత నిగూఢంగా, ఇంత దూరాలోచనగా ప్రతి భక్తుడు ఉండాలి. నిందించడం అనేది, నిందిస్తారు, బట్ అది కరెక్ట్ కాదు. నిందించడం కూడా తప్పే. ఆయన భక్తితో కొలవాలి తప్ప నిందించకూడదు. అది ఇవన్నీ కూడా ఆయన ఆలోచించి మనకి ఫలితాన్ని ఇస్తాడు అనేది పూర్తిగా మనం విశ్వసించాలి. ఏదన్నా మనకి పొరపాటు జరిగింది అనుకోండి, మనమే పొరపాటు చేసామనుకోండి, ఇప్పుడు దారిలో వెళ్ళవలసింది, యాక్సిడెంట్ అయి చచ్చిపోవాలి అసలు. దాన్ని తప్పించాడంటే కొంచెం క్రాస్ అయ్యేది, దెబ్బ తగిలి బయటపడ్డాం అనుకోండి, భగవంతుడు సేవ్ చేసినట్టే. అంతేగాని ఆయన చేయలేదని అనడానికి లేదు. మనం చేసేదానికి కొంత శ్రమ తగ్గిస్తాడు. అసలు అదే కాదండి, మామూలుగా మనం నిత్య జీవితంలో కూడా మనల్ని ఏదో ఒక రూపంలో కూడా భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. ప్రతి క్షణం మనం అన్ని తప్పులు చేస్తున్నాం. అండ్ ఈ చీపురుతో ఇల్లు తొడవడం తప్పు, గ్రైండర్లు వేయడం తప్పు. అంటే ఎన్నో క్రిములు నాశనం అవుతున్నాయి. అన్ని తప్పులే మనం చేసేవి. రాత్రి నిద్రపోయినప్పుడు గాలి పీలుస్తాం, దాంట్లో ఎన్ని జీవులు పోతున్నాయో మనకు తెలియదు. దోమలు చంపేస్తాం, నల్లుని చంపేస్తాం, అన్ని పాపాలే. అంతేకా, అసలు దోమ ఏమిటి, దాని బతికేమిటి, మళ్ళాగే అది ఒక ప్రాణి. నువ్వు ఎవరిదైనా రక్తం పీల్చుకు బతకమన్నాడు దాన్ని, అంతేకాని దోమ చంపేయమని అనలేదు మనని. కానీ మరి ప్రాణహాని కలుగుతుందన్న భయంతో మనం చంపేస్తాం. మనం ఎలా ఆహారం సంపాదించుకుంటాం అలాగే ఆహారం సంపాదించుకుంటాం. అంచేత దాన్ని పాలద్రోలాలు కానీ చంపకూడదు న్యాయంగా. సో చంపుతాం, అవి తప్పే. సో ఇలాగా అడుగడుగుని మనం తప్పులు చేస్తూనే ఉంటాం. దానికి క్షమాపణ చెప్పుకుంటూ దానికి మనం ఆయన్ని ప్రతిఫలం కోరి ఇలా చేయాలి, ఇలా చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, క్షమించమని అపరాధ స్తోత్రం ఉంటుంది. ప్రతిదానికి అపరాధాన్ని మన్నించమని ఆయన వేడుకోవాలి తప్ప మనం ఏదో జరిగితే ఆయన తప్పు చేశాడని, ఆయన మనకి చేయలేదని అనుకోకూడదు. ఆయన మీద మనకేమన్నా పగ, ఆయన మీద ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద పగ ఉండదు కదా. మనం చేసే పనులే వాళ్ళు మెచ్చుకుంటారు, అంతే. చాలా చక్కగా వివరించారండి. మనకి భగవంతుని యొక్క దర్శనం కలగట్లేదే అని చాలా మంది, దేవుడు ఎలా ఉంటాడని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది, దేవుణ్ణి దూషించే వాళ్ళు నిత్య జీవితంలో చాలా మంది ఉంటారు. అసలు దేవుడు ఎవరు, ఎక్కడున్నారంటే ఇలాంటి వారి మాటల్లోనే ఉన్నారు, చేసే పనుల్లో ఉన్నారు, చూసే చూపులో ఉన్నారు, నడిచే నడతలో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. మరి వీడియో అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నందీశ్వరునికి సంబంధించి ఆహార నియమాలు ఎలా పాటించాలి ఏమిటి అనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.